వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చంద్రబాబు గారికి రెండు రాష్ట్రాలు రెండు కండ్ల మాదిరిగా అంటున్న పరిస్థితి ఉన్నది. ఇలా తెలంగాణ ప్రాజెక్టుల గురించి టీడీపీ ఆలోచించట్లేదని తెలుస్తున్న పరిస్థితి. నిజంగా మీకు తెలంగాణ మీద ప్రేమే ఉంటే మరి తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతుందని చెప్పి కేంద్రం ముందు ఎందుకు పోరాడట్లేదు? రెండవది, మీకు గోదావరి నుంచి కృష్ణాకు, కృష్ణా నుంచి పెన్నార్కు తీసుకుపోయే హక్కు ఉందని మీరు పోరాడుతున్నప్పుడు కృష్ణా మీద మా వాటా గురించి మేము పోరాడుకుంటే మీకు వ్యతిరేకం ఎట్లయితే? అందుకనే తెలంగాణ ప్రభుత్వం ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన అంశంలో ఎలాంటి భవిష్యత్తులో సమస్యలు రావద్దని కృష్ణా గోదావరి నీటి జలాల పునర్పంపకం జరగాల్సిన అవసరం ఉంది. శాశ్వత పరిష్కారం కొరకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేయటం లేదు. కాంగ్రెస్ పార్టీ విధానం కాదు, తెలంగాణ ప్రభుత్వం విధానం కూడా కాదు. అటు కేసీఆర్ జగన్ కానీ, చంద్రబాబు కేసీఆర్ కానీ మీరు ఈ 10 సంవత్సరాల్లో శాశ్వత పరిష్కారాల కొరకు ప్రయత్నం చేయలేదు కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు సంపూర్ణమైన ఒక అవగాహన కల్పించుకున్న తర్వాత కృష్ణా జలాల వాట పెంపు, గోదావరి జలాల నీటి సరైన పంపకం గురించి ఈరోజు నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు పోతున్న అంశాన్ని గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. బనకచెర్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనబడుతున్నది. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ ఇంకెవరు మాట్లాడినా తెలంగాణ ప్రభుత్వము బనకచెర్లను అడ్డుకుంటున్నట్టుగా ఇలా ప్రచారం చేస్తున్నారు. గోదావరి మీదున్న మా హక్కుల గురించి మేము పోరాడతాం, మీకు గోదావరి మీద హక్కుల గురించి మీరు పోట్లాడచ్చు. ఇలా మీకు బనకచెర్ల మీద రైట్ ఉన్నది అని అంటే, హక్కు ఉన్నది అంటే, మరి మీ హక్కును కాలరాస్తున్నది తెలంగాణ ప్రభుత్వం కంటే కూడా భారత ప్రభుత్వం కదా, బీజేపీ ప్రభుత్వం కదా. బీజేపీ ప్రభుత్వం మీ మద్దతుతోనే కొనసాగుతున్నది కదా. మరి మీ న్యాయమైన హక్కును వాళ్ళు కాలరాస్తున్నప్పుడు మీరు మద్దతు చెప్పాల్సిన అవసరం ఏముంది? మీరు మద్దతు ఉపసంహరణ చేసుకోండి. అప్పుడు కంపల్షన్లో వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. వాస్తవానికి అది కాదు. తెలంగాణ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి ఈరోజు టీడీపీ చేస్తున్న ఎత్తుగడ తప్పితే మరొకటి కాదు. మిమ్మల్ని కాదని ఈరోజు మోడీ ఒక అడుగు కూడా ముందుకేయలేని స్థితిలో మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేస్తున్నారు. తెలంగాణకు గోదావరి మీద ఉన్న హక్కులు, గోదావరి మీద కట్లాడాలనుకుంటున్న ప్రాజెక్టులకు సంబంధించి సాధన కోసం పోరాడుతుంది తప్పితే మీ హక్కులను నిర్వహించడానికి కాదనే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.